ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. మాంసాకృతులు, 9 రకాల అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు, డి విటమిన్, ఖనిజాలు నిండుగా ఉంటాయి. అయితే గుడ్డు శాకాహారమా లేక మాంసాహారమా అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. సైన్స్లో శాకాహార ఆహారానికి నిర్దిష్ట నిర్వచనం ఉంది. జంతు మాంసం లేని ఆహారాన్ని శాకాహారం అని అంటారు. ఈ కోణంలో చూస్తే గుడ్డు శాకాహారంగానే పరిగణించాలి. ఇలాంటి ఆహారం తీసుకునే వ్యక్తుల్ని ఓవో వెజిటేరియన్స్ అంటారు. సైన్స్ను పక్కన పెడితే భారతీయులు మాత్రం గుడ్డును మాంసాహారంగా పరిగణిస్తారు. అందుకే శాకాహారులు వీటిని తినరు. సైన్స్ కోణం నుంచి చూస్తే గుడ్లు 2 రకాలు: ఫలదీకరణం గుడ్లు, ఫలదీకరణం చెయ్యని గుడ్లు. మొదటి రకం గుడ్డులోంచి కోడిపిల్ల బయటకు వస్తుంది. ఇక రెండవ రకం గుడ్డు కేవలం ఆహారం కోసం ఉపయోగించే గుడ్లు. అంటే వీటి నుంచి కోడి పిల్లలు బయటకు రావు. కోడిపెట్ట, కోడిపుంజుల పునరుత్పత్తి చర్య వల్ల పెట్టిన కోడిగుడ్డును ఫలదీకరణ గుడ్డు అంటారు. కోడిపుంజు సహకారం లేకుండా పెట్టిన గుడ్డును ఫలదీకరణం చెయ్యని గుడ్డు అంటారు. గుడ్డు లోపల కోడిపిల్ల అభివృద్ధి చెందని గుడ్లను కోళ్ల ఫారంలలో సేద్యం చేస్తారు. ఇటువంటి గుడ్డును శాకాహారంగా పరిగణించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే కొన్ని గుడ్లలో అప్పుడప్పుడు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. సైన్స్ భాషలో దీనిని మీట్ స్పాట్ అంటారు. గుడ్డు ఫలదీకరణం చెందిందని దీని అర్థం కాదు. కోడి శరీరంలో గుడ్డు తయారవుతున్నప్పుడు రక్తనాళాలు దెబ్బతింటాయి. దాని ప్రభావం వల్లనే గుడ్డులో రక్తం చుక్కలు కనిపిస్తాయి. సైన్స్ కోణం నుంచి చూస్తే కోడి గుడ్డు పెట్టినంత మాత్రాన అది మాంసాహారం కాదు. జంతువుల నుంచి వచ్చే ప్రతిదీ మాంసాహారంగా పరిగణించకూడదు. దీనికి మరో మంచి ఉదాహరణ పాలు. గుడ్డు మాంసాహారం అయితే మరి పాలు కూడా గేదెల నుంచి వస్తాయి కదా, అప్పుడు పాలను కూడా మాంసాహారంగానే పరిగణించాలి.